హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి సెప్టెంబర్ 2nd వీక్లో ప్రీమియర్ అవబోతున్న ఓటీటీ మూవీస్ అండ్ సిరీస్, అలానే థియేటర్స్ రిలీజ్ అవబోతున్న మూవీస్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చెక్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే ఇంకా మోర్ మెంబర్స్కి వీడియో బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు ఆలస్యం, ఈ వీక్ మనకి ఏం చూడడానికి రిలీజ్ అవబోతున్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, కిష్కింధపురి. ఈ ఫిల్మ్ వచ్చేసి హారర్ మిస్టరీ అండ్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అండ్ అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఫిలిం సెన్సార్ ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 5 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో సెప్టెంబర్ 12కి రిలీజ్ చేస్తున్నారు. సో ఫిలిం స్టార్ట్ అయిన 10 minutes నుంచి మనం మొబైల్ ఫోన్స్ చేతిలో పట్టుకొని చూస్తామంట. మరి అంత మంచి అవుట్పుట్ అనేది తీసుకొని వస్తున్నారు. చూద్దాం ఈ ఫిలిం అనేది ఎలా ఉంటుందో. నెంబర్ 2, జుగ్నుమా. ఈ ఫిల్మ్ వచ్చేసి ఫ్యాంటసీ మిస్టరీ అండ్ ఫ్యామిలీ డ్రామాగా ఉండబోతోంది. ఇందులో మనోజ్ బాజ్పాయ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. ఈ ఫిల్మ్ సెన్సార్ యూ, టోటల్ డ్యూరేషన్ 1 hour 58 minutes వరకు అయితే ఉంది. ఫిల్మ్ థియేటర్స్లో సెప్టెంబర్ 12th రిలీజ్ ఉంటుంది, హిందీ లాంగ్వేజ్. నెంబర్ 3, బ్లాక్మెయిల్ స్టారింగ్ జీవి ప్రకాష్. ఈ ఫిల్మ్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తీసుకొని వస్తున్నారు. సెన్సార్ యూ/ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 1 minute వరకు అయితే ఉంది. ఈ ఫిల్మ్ థియేటర్స్లో సెప్టెంబర్ 12th రిలీజ్ చేస్తున్నారు, తమిళ్ లాంగ్వేజ్. నెంబర్ 4, డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్. ఈ జాపనీస్ యానిమే గురించి స్పెషల్ ఇంట్రొడక్షన్ అవసరం లేదనుకుంటాను. మీరు యానిమే ఎవరైతే ఈ పాటికి ఈ ఫిల్మ్కి సంబంధించి టికెట్ బుక్ చేసుకో ఉంటారు. లైక్ ఈ ఫిల్మ్కి సంబంధించి మనకి ఇండియాలో తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ యానిమేషన్ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ యూ/ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 35 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం మనకు వచ్చేసి సెప్టెంబర్ 12కి థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. మల్టిపుల్ ఆడియోస్, ఇంకా 2D 3D 4DXలో ఫిలిం రిలీజ్ చేస్తున్నారు. మీరు ఎంతమంది ఈ పాటికి ఈ ఫిలింకి సంబంధించి టికెట్ బుక్ చేసుకున్నారు అనేది, ఏ వర్షన్లో చూడబోతున్నారు అనేది కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 5, సన్ ఆఫ్ ముత్తన్న. ఈ ఫిల్మ్ వచ్చేసి ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. సెప్టెంబర్ 12కి ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు, కన్నడ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 6, లవ్ ఇన్ వియత్నాం. ఇది హిందీ ఫిలిం. మూవీ వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ యూ/ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 12 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో సెప్టెంబర్ 12కి రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న ఫిలిం టనల్. ఈ ఫిలింలో అథర్వ మురళి అండ్ లావణ్య త్రిపాఠి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. సెన్సార్ యూ/ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 8 minutes వరకు అయితే ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో సెప్టెంబర్ 12కి రిలీజ్ ఉంటుంది, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 8, కుమార సంభవం. ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ ఫ్యామిలీ డ్రామాగా ఉంటుంది. ఇందులో పాయల్ రాధాకృష్ణన్ యాక్ట్ అయితే చేస్తుంది. ఈ ఫిల్మ్ సెన్సార్ యూ, టోటల్ డ్యూరేషన్ 2 hours 5 minutes వరకు అయితే ఉంది. ఫిలిం థియేటర్స్లో సెప్టెంబర్ 12కి రిలీజ్ చేస్తున్నారు, తమిళ్ లాంగ్వేజ్. నెక్స్ట్ నెంబర్ 9, మనందరూ ఎంతో ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్న ఫిలిం మిరాయ్. ఈ ఫిలిం వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామాగా ఉంటుంది. ఇందులో తేజ సజ్జా, రితికా నాయక్, మంచు మనోజ్ గారు ఇంకా చాలామంది ఇందులో యాక్ట్ అయితే చేశారు. ఈ ఫిలిం సెన్సార్ యూ/ఏ, టోటల్ డ్యూరేషన్ 2 hours 49 minutes వరకు అయితే ఉంది. లైక్ గైస్, తేజ సజ్జా నుంచి హనుమాన్ తర్వాత ఈ ఫిలిం మనం చూస్తున్నది మరొక సూపర్ యోధా ఫిలింతో మన ముందుకైతే వస్తున్నారు. అండ్ డైరెక్టర్ ఈగల్ ఫిలిం తర్వాత ఈ ప్రాజెక్ట్ మన ముందుకు తీసుకొని రావడం, మరి ఎలా అవుట్పుట్ తీశారో ఫుల్ మూవీ చూస్తే తెలుస్తోంది. ఈ ఫిలిం మనకి సెప్టెంబర్ 12కి థియేటర్స్లో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 10, కాంతా. ఈ ఫిలిం వచ్చేసి పీరియాడిక్ థ్రిల్లర్ డ్రామా యాక్షన్గా అయితే తీసుకొని వస్తున్నారు. ఇందులో దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోస్ ఇంకా రానా దగ్గుపాటి గారు యాక్ట్ అయితే చేశారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం వచ్చేసి సెప్టెంబర్ 12కి రిలీజ్ కావట్లేదు. ఫిలిం పోస్ట్ పానెడ్. న్యూ డేట్ గురించి సోర్స్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్, ఈ వీక్ రిలీజ్ అవబోతున్న థియేటర్ ఫిలిమ్స్ వచ్చేసి. మరి మీరు ఏ మూవీని థియేటర్లో చూడబోతున్నారో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ గురించి చూద్దాం. ఫస్ట్ వన్, డెడ్ గర్ల్స్. ఇది మెక్సికన్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి హిస్టారికల్, ట్రూ క్రైమ్, బయోగ్రాఫికల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. టోటల్ ఇందులో 6 episodes వరకు అయితే ఉన్నాయి. సో సెప్టెంబర్ 10th అంటే టుడేనే గైస్, ఈ సిరీస్ వచ్చేసి టుడే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. స్పానిష్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్లో చూడడానికి అందుబాటులో అయితే ఉంది.
నెంబర్ 2 ది రిచువల్. ఇది ఈ 2025 ఇయర్లో వచ్చిన అమెరికన్ ఫిలిం. మూవీ వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్ అండ్ మిస్టరీ డ్రామాగా వచ్చింది. నౌ ఈ ఫిలిం నుంచి డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ ఇవి రిలీజ్ చేస్తున్నారు. మూవీకి IMDb రేటింగ్ 10కి 4.5 అయితే ఉంది. వెరీ లో రేటింగ్. సో ఎవరికైనా హారర్ థ్రిల్లర్ మూవీస్ ఇష్టం ఉంటే, లో రేటింగ్ ఉన్నా పర్లేదు, చూద్దాం, టచ్ చేద్దాం అనుకుంటే ఈ ఫిలిం చూడవచ్చు. మనకి ఇప్పుడు డబ్బుడ్ వర్షన్స్ వస్తున్నాయి కాబట్టి సెప్టెంబర్ 12 లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 3 ది గర్ల్ ఫ్రెండ్. ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ సిరీస్ వచ్చేసి సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఒక బెస్ట్ సేలింగ్ నోవెల్కి అడాప్షన్గా ఈ సిరీస్ అనేది తీయడం అయితే జరిగింది. సెప్టెంబర్ 10th అంటే టుడేనే గైస్ ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేశారు. ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ అయితే అయ్యాయి. టోటల్ ఇందులో 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. నెంబర్ 4 డిటెక్టివ్ ఉజ్వాలన్. ఈ 2025 ఇయర్లో వచ్చిన మలయాళం ఫిలిం. మూవీ వచ్చేసి మిస్టరీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ డ్రామాగా వచ్చింది. ఈ ఫిలిం నుంచి కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ ఈ డబ్బుడ్ వర్షన్స్ వచ్చేసి సెప్టెంబర్ 12 లయన్స్ గేట్ ప్లే OTT ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 5 ర్యాంబో ఇన్ లవ్. ఇది హాట్స్టార్ నుంచి వస్తున్న మరొక న్యూ సిరీస్ వచ్చేసి రొమాంటిక్ థ్రిల్లర్ కామెడీ డ్రామాగా ఉంటుంది. ఇందులో అభినవ్ మణికంఠ అండ్ పాయల్ చెంగప్ప మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. ఈ పాయల్ని వచ్చేసి మీరు కన్నడ వెబ్ సిరీస్లో చూసుంటారు. అవి మనకి తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అయితే అయ్యి ఇప్పుడు హాట్స్టార్లో ఒక సిరీస్లో మనకి కనబడబోతుంది. ఈ సిరీస్ వచ్చేసి సెప్టెంబర్ 12కి ప్రీమియర్ చేస్తున్నారు. మల్టిపుల్ ఆడియోస్. నెంబర్ 6 కాంట్రబిటా అకాడమీ. ఇది నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిలిం. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం ప్రీమియర్ సెప్టెంబర్ 11th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఫిలిపినో, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 7లో ఉన్న ఫిలిం బకాసుర రెస్టారెంట్. ఈ ఫిలిం వచ్చేసి సూపర్ న్యాచురల్ హారర్ కామెడీ థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. ఇందులో ప్రవీణ్ అండ్ వైవా హర్ష మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. నౌ ఈ ఫిలిం వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే చేశారు. అండ్ సెప్టెంబర్ 12కి వచ్చేసి సైనెక్స్ ప్లాట్ఫామ్లో కూడా స్ట్రీమింగ్ అయితే ఉంటుంది, తమిళ్ అండ్ తెలుగు వర్షన్. నెంబర్ 8 టెంపెస్ట్. ఇది డిస్నీ ప్లస్ ఒరిజినల్ కొరియన్ సిరీస్. ఇందులో టోటల్ 9 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ వచ్చేసి స్పై యాక్షన్ థ్రిల్లర్ పొలిటికల్ మిస్టరీ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. సో ఈ సిరీస్ ప్రీమియర్ సెప్టెంబర్ 10th అంటే టుడేనే గైస్ మనకు వచ్చేసి ఈ సిరీస్ డిస్నీ ప్లస్లో అప్లోడ్ అయితే చేశారు. ఓన్లీ కొరియన్ లాంగ్వేజ్. వీక్లీ ఎపిసోడ్స్ రిలీజ్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 9 వీకెండ్ ఇన్ టైపే. ఇది 2024 ఇయర్లో వచ్చిన ఫ్రెంచ్ తైవానిష్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ మిస్టరీ స్పై థ్రిల్లర్ డ్రామాగా వచ్చింది. నౌ ఈ ఫిలిం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అప్లోడ్ అయితే చేశారు. నౌ చూడటానికి అందుబాటులో అయితే ఉంది. ఈ ఫిలింకి IMDb రేటింగ్ 10కి 5.7 అయితే ఉంది. నెక్స్ట్ నెంబర్ 10 ది రాంగ్ ప్యారిస్. ఇది అమెరికన్ ఫిలిం. మూవీ వచ్చేసి రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. ఈ ఫిలిం సెప్టెంబర్ 12th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ రిలీజ్ ఉంటాయి. నెంబర్ 11 టాస్క్. ఈ సిరీస్ వచ్చేసి క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. స్టారింగ్ మార్క్ రేఫెల్లో. ఇందులో టోటల్ 7 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. ఈ సిరీస్ని నౌ జియో హాట్స్టార్లో అప్లోడ్ చేశారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెంబర్ 12 తమన్నా అండ్ డయానా పెంటే మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న న్యూ సిరీస్ డూ యు వానా పార్ట్నర్. ఈ సిరీస్ వచ్చేసి కామెడీ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. లైక్ తమన్నా నుంచి వస్తున్న ఈ సిరీస్ కూడా అడల్ట్ 18+ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. సో ఫ్యామిలీతో ఈ సిరీస్ అనేది ఓపెన్ చేయబాకండి. సెప్టెంబర్ 12th ఈ సిరీస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నారు. ఒరిజినల్ ఆడియో హిందీ ఇంకా తెలుగు, తమిళ్ ఇవి కూడా ఉంటే డబ్ చేసి రిలీజ్ చేసేవచ్చు సైమల్టేనియస్లీ. నెక్స్ట్ నెంబర్ 13 బ్యూటీ ఇన్ బ్లాక్ సీజన్ 2. ఈ సిరీస్ వచ్చేసి సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామాగా ఉంటుంది. టోటల్ ఇందులో 16 ఎపిసోడ్స్ వరకైతే ఉన్నాయి. సో సీజన్ 2 నుంచి పార్ట్ 1 నుంచి కొన్ని ఎపిసోడ్స్ ప్రీమియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 11th నెట్ఫ్లిక్స్లో సిరీస్ అప్లోడ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు, తమిళ్, హిందీ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 14 రీసెంట్గా థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ఫిలిం వెపన్స్. ఈ ఫిలిం వచ్చేసి హారర్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. మూవీ వచ్చేసి ఎక్సలెంట్ అనమాట. ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి VOD డిజిటల్ రిలీజ్ వచ్చేసి రిలీజ్ చేస్తున్నారు. ఓవర్సీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మూవీ వచ్చేసి అప్లోడ్ అయితే అయి ఉంది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రమే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, మీకు డెఫినెట్గా చాలా బాగా నచ్చుతుంది. నెక్స్ట్ నెంబర్ 15 అహాన్ పాండే అండ్ అనిత్ పద్దా మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన ఫిలిం సయ్యారా. ఈ ఫిలిం వచ్చేసి మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాగా వచ్చింది. సో మూవీ గురించి స్పెషల్గా చెప్పాల్సి వస్తుంది అనుకుంటాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా ఇప్పుడు ఈ ఫిలిం OTT డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 12th నెట్ఫ్లిక్స్లో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 16 మీషా. ఈ ఫిలిం వచ్చేసి సస్పెన్స్ డ్రామాగా వచ్చింది. ఇందులో కదీర్ అండ్ షైన్ టామ్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. రీసెంట్గా August 1st వీక్ ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు, తమిళ్ అండ్ మలయాళం లాంగ్వేజ్. నౌ ఇప్పుడు OTT ప్రీమియర్ సెప్టెంబర్ 12th సైనెక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 17 హనీ డోంట్. ఈ ఫిలింలో
మార్గరెట్ క్వాలీ అండ్ క్రిస్ ఎవాన్స్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేస్తున్నారు. రీసెంట్గానే ఈ ఫిల్మ్ థియేటర్స్లో రిలీజ్ అయితే అయింది. మూవీ వచ్చేసి సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్, డ్రామా అండ్ డార్క్ కామెడీకి అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫిల్మ్ నుంచి డిజిటల్ వివోడి వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓవర్సీస్లో అప్లోడ్ చేశారు ఇంగ్లీష్ ఆడియో. సో ఎవరైనా చూద్దామనుకుంటే చూడవచ్చు, బట్ వాచ్ అలోన్. ఇది 18+ ఫిల్మ్. నెంబర్ 18 సో ఫ్రమ్ సో. ఈ ఫిల్మ్ వచ్చేసి కామెడీ విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉంటుంది. ఈ ఫిల్మ్ నుంచి డిజిటల్ రిలీజ్ జియో హాట్స్టార్లో అప్లోడ్ చేశారు. తెలుగు, మలయాళం అండ్ కన్నడ ఆడియోస్ చూడడానికైతే ఉన్నాయి. నెంబర్ 19 రజనీకాంత్ గారు, నాగార్జున, ఆమిర్ ఖాన్ ఇంకా చాలామంది బిగ్ యాక్టర్స్ యాక్ట్ చేసిన ఫిల్మ్ కూలీ. ఈ ఫిల్మ్ వచ్చేసి యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్గా తీసుకొని వచ్చారు. ఈ ఫిల్మ్ డిజిటల్ రిలీజ్ సెప్టెంబర్ 11th అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే ఉంటుంది. 4 సౌత్ ఆడియోస్ రిలీజ్ చేస్తున్నారు. టుడే midnight 12 AM నుంచి ఈ ఫిల్మ్ మనకి చూడడానికి ప్రైమ్ వీడియోలో అందుబాటులో అయితే ఉంటుంది. మరి ఫ్రెండ్స్, మీరు ఎంతమంది ఈ ఫిల్మ్ సెకండ్ టైం ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడబోతున్నారనేది కామెంట్లో తెలియజేయండి, ఎస్ ఆర్ నో అనేది. నెంబర్ 20 యూ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. నెట్ఫ్లిక్స్ నుంచి వస్తున్న మరొక న్యూ కొరియన్ సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి మెలో డ్రామా, రొమాంటిక్, స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా అండ్ కామెడీకి అయితే ఉంటుంది. టోటల్ ఇందులో 15 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో ఈ 15 ఎపిసోడ్స్ ఒకేసారి ప్రీమియర్ అయితే చేస్తున్నట్టున్నారు. సెప్టెంబర్ 12th నెట్ఫ్లిక్స్లో ఈ సిరీస్ అనేది అప్లోడ్ అయితే ఉంటుంది. కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. సో ఇవే ఫ్రెండ్స్, ఈ వీక్ ప్రీమియర్ అవబోతున్న మూవీస్ అండ్ సిరీస్ వచ్చేసి. నేనేమైనా మిస్ చేస్తుంటే మీరు కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకా మీరు వీడియోకి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేసి గైస్ మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో ఇంకా మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.